హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోని అయితే గోంగూర పచ్చడి ఇంకా తెలంగాణ భాషలో లేదా మా సైడ్ ఇంకా తెలంగాణ అంతా ఈ వర్డ్ యూజ్ చేస్తారో యూజ్ చేయరో తెలియదు, కానీ మా సైడ్ అయితే పుంటికూర అంటాము. ఈ చెట్టును ఎంతమంది ఏమంటారో చెప్పండి నాకు. మేమైతే పుంటికూరనే అంటాము. పుంటికూరని అయితే మేము చట్నీ వేయాలని అయితే తొక్కు అంటాం. ఇంకా మేము పచ్చని కూడా తొక్కు అంటాం. గోంగూర తొక్కు ఎలా చేయాలో చూపిస్తున్నా. నెక్స్ట్ మేమైతే ఇక్కడ గోంగూరని అయితే మంచిగా మా పెరట్లో అయితే గోంగూర మంచిగా పెరిగింది. ఇవి చాలాసార్లు పప్పులో వేయడానికి కూడా నేను తెంపుతున్నాను. గోంగూర మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఆకుకూరలు నిజంగా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, కానీ పిల్లలు అయినా మనమైనా అంత ఇంట్రెస్ట్ చూపించాం. కానీ ఇలా పచ్చడి రూపంలో తింటే మాత్రం కంపల్సరీ పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు. ఇంకా ఇప్పుడు టేస్ట్ కన్నా మన చిన్నప్పుడు అమ్మమ్మలు మన మమ్మీలు చేసిన గోంగూర పచ్చడి నిజంగా ఎంత బాగుండేదో. ఇప్పుడైతే ఆ టేస్ట్ అసలు మనం ఎన్ని రకాలుగా చేసినా ఆ టేస్ట్ అయితే వస్తలేదు. ఎందుకు అంటే మనము గ్రైండర్లో వేయడం వలన లేకపోతే ఇంకా వేరే ఏం రీజన్స్ ఉన్నాయో తెలియదు, కానీ మేబీ ఆ రుచి మాత్రం అస్సలు వస్తలేదు. మన రోట్లో దంచితే ఆ టేస్ట్ వస్తుందో రాదో తెలియదు. రోట్లో అయితే నేను ఇంతవరకు ఎప్పుడు చేయలేదు, కానీ నేను ఎప్పుడైనా గ్రైండర్లోనే వేస్తా. నెక్స్ట్ మన ప్రాసెస్ అయితే చూస్తున్నారు కదా. గోంగూర అయితే నేను తెంపుకున్నాను. అదే మన పుంటికూరని అయితే తెంపుకొని ఫస్ట్ క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. అంత వాటర్ పోయేంత వరకు అయితే క్లీన్ చేసుకోవాలి. మనం కట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. కొంతమంది చిన్న కట్ చేస్తూ ఉంటారు, దానికి అవసరం ఏం లేదు. మనము మిక్సీ పట్టుకుంటాం కాబట్టి అవసరం లేదు. వాటర్లో మంచిగా కడిగి నెక్స్ట్ మనము కొద్దిగా లైట్గా ఆయిల్ అయితే వేసి ఆయిల్లో పచ్చిమిర్చి వేసి అయితే ఫ్రై చేసుకోవాలి. మనము ఈ పచ్చడి అనేది మొత్తం పచ్చిమిర్చితో కూడా వేసుకోవచ్చు, లేదా మనం కారం కూడా వేసుకోవచ్చు. నేను కొద్దిగా పచ్చిమిర్చి కొంచెం కారంతోనైతే వేసిన, అంటే ఇంతకుముందు 1 వీక్ బిఫోర్ కూడా వేసిన, అది మొత్తం పచ్చిమిర్చితోనే వేసిన. ఈసారి మాత్రం కొద్దిగా కారం వేసిన, ఎప్పుడు ఒకేలా కాకుండా అని కొద్దిగా కారం అయితే వేసిన. ఫస్ట్ కొన్ని పచ్చిమిర్చి, నెక్స్ట్ కొన్ని నువ్వులు అయితే వేసి వేయించుకున్న. నువ్వులును పచ్చిమిర్చి కాంబినేషన్ బాగుంటుంది ఈ గోంగూర పచ్చడికి. అవి మంచిగా వేగిన తర్వాత మనము ముందుగానే కడిగి పక్కన పెట్టుకున్న మన గోంగూరని అయితే మంచిగా ఆయిల్లో అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఆయిల్ వేయాలి, మనకు ఇందులో బాగా ఆయిల్ కూడా ఏం పట్టదు. కొద్దిగా ఆయిల్ వేసి మనం మంచిగా వేయించుకోవాలి. ఈ ఆకులో కూడా కొంచెం స్మెల్ వస్తుంటుంది, అంటే పచ్చి స్మెల్, ఆకు స్మెల్ వస్తుంటుంది కాబట్టి ఈ స్మెల్ పోయేంత వరకు అయితే మనము ఇలా వేయించుకోవాలి. ఈ పచ్చిమిర్చితో చేసినప్పుడు టేస్ట్ వేరే ఉంటుంది, కారంతో టేస్ట్ వేరే ఉంటుంది. పచ్చిమిర్చితో మేము పోయిన లాస్ట్ వీకే తిన్నాం కాబట్టి నేనైతే ఈసారి కారపొడితోనైతే వేస్తున్నా. వీక్ నేనైతే ఒక 10 డేస్కి ఒకసారి అన్నట్టు అయిపోయిన కొద్ది అయితే వేస్తున్నా. లాస్ట్ వీక్ ఏమో పచ్చిమిర్చితో వేసిన, ఈ వీక్ అయితే కారపొడి వేయాలని ఫిక్స్ అయితే వేస్తున్నా కారం పొడితోనే. మీరు మాత్రం పచ్చిమిర్చితోనే వేసుకోవాలనుకుంటే మనం ఫస్ట్ వేయించుకున్నప్పుడు మాత్రమే మనం పచ్చిమిర్చిని మంచిగా ఆయిల్లో వేయించుకోవాలి. ఇది చూడండి, మన గోంగూరని అయితే మంచిగా ఫ్రై అయిపోయింది. ఇది చల్లారిన తర్వాత మనము మిక్సీ గిన్నెకి తీసుకొని మిక్సీ చేసుకోవాలి. చూడండి, మనం కట్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు, అది మొత్తము దగ్గర అయిపోతుంది. మనకు ఈ ఆకుకూరలు ఏవైనా సరే తెంపకము అంటే మన నూనెలో ఉడకకముందేమో ఎంతో బాగుందేమో, బాగా అవుతుందేమో అనిపిస్తుంది, కానీ అది ఉడికిన తర్వాత కొంచెం అవుతుంది. ఇంకా మిక్సీ పట్టిన తర్వాతనైతే మనకు ఒక్క పూట అయిపోయేంత వరకే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నేను ఫస్ట్ వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, నువ్వులు అయితే వేస్తున్నాను. నువ్వులతో టేస్ట్ బాగుంటుంది ఇది, కానీ మనం ఎక్కువ రోజులు అయితే ఆగది. అంటే ఎక్కువ రోజుల మందం అయితే మనం చేసుకోమనుకో, కానీ ఎక్కువ రోజులు మాత్రం నిల్వ ఉండదు. ఒక 1 వీక్ వరకు మాత్రం నిల్వ ఉంటుంది, కానీ టేస్ట్ చేంజ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఇందులో కొద్దిగా ఉప్పు అయితే యాడ్ చేసిన. ఉప్పు కారం కూడా మనము టేస్ట్కి తగినట్టే వేసుకోవాలి. ఇందులో కారం ఎక్కువ వేసుకున్నా మంచిదే, ఎందుకంటే ఈ గోంగూర అనేది పులుపు ఉంటుంది కాబట్టి కారం ఎంత వేసినా పడుతుంది. అంటే అలా అని బాగా ఏమి వేయద్దు, మనం తినే అంతవరకు అయితే వేసుకోవాలి. నెక్స్ట్ జీలకర్ర. ఇంకా మెయిన్ వచ్చి ఇందులో మనము పచ్చడి అయినా వెల్లుల్లి మాత్రం కంపల్సరీ ఉండాల్సిందే. వెల్లుల్లి ఎంత బాగా వేసుకుంటే మన గోంగూర పచ్చడికి అంత టేస్ట్ ఉంటుంది. నేనైతే వీలైనంత వరకు బాగానే అవి తీసుడు కష్టం వెల్లుల్లి అనేది. నెక్స్ట్ మనము ముందుగానే ప్యాన్ ఏంది ఇట్లా ఉందనుకునేరు, మనం ముందుగానే గోంగూర
వేయించినాం కాబట్టి నేను అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని అందులోనే పోపేస్తున్నాను. అది మనం యూజ్ చేసిందే కాబట్టి ఏం పర్లేదు, వేరేది పెట్టాల్సిన అవసరం లేదు. అదే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనం ముందు గోంగూర వేయించింది కాబట్టి మాడిపోతుంది, కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ తాలింపు వేసుకుంటే సరిపోతుంది. నేను తాలింపులో ఆవాలు జీలకర్ర వేసిన, మీరు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి మీ దగ్గర తాలింపు గింజలు ఏమున్నా అయితే వేసుకోవచ్చు. ఇలానే అయితే తాలింపు అయితే పెట్టుకుంటున్నాను. తాలింపు పెట్టకుండా బాగుంటుంది ఈ పచ్చడి. చాలా వరకు తెలిసే ఉంటుంది గోంగూర పచ్చడి. తెలియని వాళ్ళైతే ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేసి ఇవ్వండి. వీడియో నచ్చితేనైతే లైక్ చేయండి. ఇంకా నేను ఏమన్నా మార్పు చేసుకోవాలా, లేకపోతే ఇలా చేయకుంటే ఇలా చేస్తే బాగుంటుంది అని తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి. ఇలా కాదు ఇలా చేస్తే బాగుంటుంది, నేను మా ఇంట్లో ఏ విధంగా చేస్తానో ఆ విధంగానైతే నేను చూపించాను. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. మా కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా ప్లీజ్ లైక్ చేయండి. మా లాంటి వాళ్ళ కోసం ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది. మన గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.